విజయవాడ నగరంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది. గోమాత విశిష్టతను చాటి చెబుతూ నగర నడిబొడ్డున భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర్ స్వయంగా పాల్గొని గో సంరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం నుంచి గోమాత ప్రాముఖ్యతను చాటి చెప్పేలా భారీ ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. పాత జీజీహెచ్ నుంచి బందర్ రోడ్డులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని గో సంరక్షకుల్లో ఉత్సాహం నింపారు. హిందూ ధర్మంలో గోమాతకు ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ గో సంరక్షణను ఒక బాధ్యతగా తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు గో ప్రేమికులతో కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీ విజయవంతంగా ముగిసింది. హిందువులందరికీ కూడా గోమాత అంటే సొంత తల్లితో సమానం. ఇవాళ గోమాతని హిందువులందరూ కూడా పురాణాల కాడి నుంచి ఏ శుభకార్యం చేసినా గోమాతకి పూజ చేసి గోమాతకి ఆశీస్సులు తీసుకొని కార్యక్రమం చేయటం అనేది హిందువుల ఆచారాల్లో మొదటిది. అటువంటి గోమాతకి సంరక్షించడం కోసం, గోమాత ప్రాశస్త్యాన్ని ప్రచారం చేయటం కోసం కొన్ని సంస్థలు మరి వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా పెద్ద కార్యక్రమాలు తీసుకున్నారు. గోమాత యొక్క ప్రశస్తత, గోమాత యొక్క మేలు దానన్నింటిని కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ అందులో భాగంగా విజయవాడ నగరంలో గోమాతని రాష్ట్ర మాతగా ప్రకటించాలి అని చెప్పి ఇవాళ సంఘం వాళ్ళు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నా. ఇది గోమాత అనేది అందరికీ కూడా దైవంతో సమానం. గోహత్య అనేది ఈ రాష్ట్రంలో జరగటానికి లేదు. అన్ని చోట్ల కూడా చర్యలు తీసుకున్నాం. గోవుల్ని సంరక్షించడానికి గోశాలలు పెడుతున్నాం. స్వచ్ఛంద సంస్థలు గోశాలలు పెడుతున్నాయి. మేము ప్రభుత్వం తరపున పెడుతున్నాం. అన్ని రకాలుగా కూడా గోమాతని తల్లిగా భావించే గోమాతని రక్షించుకోవడం కోసం అందరం ఇలాంటి పెద్దలు ఏప్రిల్ 27 సోదరులారా మర్చిపోలేదు కదా, అందరికి గుర్తుంది కదా. ఇవాళే మనకు అసలైన రోజు గో సమ్మాన్ దినోత్సవం పండుగ చేసే రోజు. ప్రతి సంవత్సరం ప్రతి హిందూ ఇంట్లో ఈ పండుగ జరగాలి. వాటి నుంచి ఇప్పుడు ఈ అభియాన్ భారతదేశంలో మొత్తం నడుస్తుంది. అందరూ వాళ్ళ ఎంఆర్ఓ గారికి, ఆ మండలాల వాళ్ళు ఎంఆర్ఓ గారికి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తారు. ఈ వినతి పత్రం ప్రధానమంత్రి గారికి, ప్రెసిడెంట్ గారికి, మన ఆంధ్రప్రదేశ్ ఎవరో స్టేట్ అయితే ఆ స్టేట్ గవర్నర్ అండ్ సీఎం గారికి ఇవ్వటం జరుగుతుంది. సో వీలయ్యేంత తొందరగా గోమాతకి సమ్మానం వస్తే, గోమాతకి సేవ, సురక్ష, సమ్మాన్ ఈ మూడు అందుతే ఈ అయోధ్య గుడి కట్టడం మన కల్లారా చూసాం. గోమాత కూడా కాపాడటం మన కల్లారా చూస్తాం. ప్రతి హిందూ పండగ చేసుకునే రోజు వచ్చింది. ఏంటంటే దీనికన్నా మంచి అవకాశం ఈ జన్మం తీసుకునే దాంట్లో ఉండదు. రామ మందిరం గత 500 సంవత్సరాల నుంచి అలాగే టెంట్లో ఉన్నారు మన రాములు. సేమ్ అదే పరిస్థితి మన గోమాతకు కూడా వచ్చేసింది. ఆ పరిస్థితితో విముక్తి పొందిద్ది. అవి మనం మన కల్లారా చూస్తాం.